హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గుడిలో అయితే హోమంకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అమర్ అయితే బుజ్జమ్మని ఒడిలో పెట్టుకుని హోమం అయితే చేస్తూ ఉంటే చుట్టూ పిల్లలు, మనోహరి, యాదమ్మ అందరూ కూడా కూర్చుని టెన్షన్గా ఉంటారు. ఇక ఎదురుకుండా ఉన్న బిల్డింగ్లో అయితే షూట్ చేసే వ్యక్తి గన్ అవి అమర్చుకుంటూ తన ప్రిపరేషన్లో తనైతే ఉంటాడు. ఇక ఆ గుడిలోనే కొంచెం దూరంగా అయితే బాగి, కరుణ అయితే ఏం జరుగుతుందా అని అయితే దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి యాదమ్మకి సైగ చేస్తుంది. సైగ చేయడంతో యాదమ్మ పక్కగా వెళ్లి రిమోట్ పట్టుకుని ఇంకొక ఫోన్తో ఆ రౌడీ వ్యక్తికి కాల్ చేసి అంతా ఓకే, నువ్వు షూట్ చేయి అని అయితే చెప్తుంది. దాంతో ఆ వ్యక్తి గన్ గురిపెట్టి షూట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి అయితే అమ్మవారిలా రెడీ అయ్యి ఆ వ్యక్తి ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళి ఇక షూట్ చేద్దామని గన్ తిప్పేలోగా అక్కడ అడ్డుగా త్రిశూలం అయితే పెడుతుంది. ఇక ఆ త్రిశూలం చూసి ఒక్కసారిగా వ్యక్తి షాక్ అయిపోతాడు. ఇక బాగి అమ్మవారిలా ఆ వ్యక్తి మీద అయితే దాడి చేస్తూ ఇక తన త్రిశూలంతో అయితే కొడుతూ ఉంటుంది ఆ వ్యక్తిని. ఇక ఆ వ్యక్తి భయపడుతూ అక్కడక్కడే తిరుగుతూ పారిపోతూ ఉంటాడు. మరో పక్కన మనోహరి అయితే ఏంటి ఇంకా షూట్ చేయట్లేదు అని టెన్షన్ మీద టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక బాగి అయితే ఆ రౌడీని అయితే కింద పడేసి ఇక తన త్రిశూలంతో అయితే దుర్గామాతల ఆ వ్యక్తి గుండెల్లో అయితే పొడి చేస్తుంది. మరి నిజంగానే బాగి అమ్మవారిలా రెడీ అయి వెళ్ళి ఆ వ్యక్తిని సంహరించిందో లేదా అమ్మవారే ఆ వ్యక్తిని సంహరించిందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ఏది ఏమైనప్పటికీ మనోహరి మెడలో అయితే అమర్ అయితే తాలి కట్టాడు అనేది మనోహరి కల మాత్రమే, నిజం మాత్రం కాలేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి.